సిటీలో ఇంత గ్రీనరీ చూడడం చాలా తక్కువ కదండి. మేమైతే ఆ విషయంలో అదృష్టవంతులమని అనుకుంటాం. ఎందుకంటే మార్నింగ్ లేస్తే మంచి గ్రీనరీ కనిపిస్తుంది మా కాలనీలో. ప్రతి ఇంటి ముందు చెట్టు కంపల్సరీగా ఉంటుందండి. ఇవాళ రేపు నిజం చెప్పాలంటే ఊర్లలో కూడా చెట్లు చూడడానికి కూడా కనిపించట్లేవు. ఇళ్ళ ముందర చెట్లు ఎవరు పెట్టుకోవట్లేదు. మా కాలనీలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంటికి 4-5 చెట్లు మినిమం ఉంటాయన్నమాట. మంచిగా వేప చెట్టు గాలి, గ్రీన్ కలర్ చెట్లు, ఆ చెట్ల మీద పిట్టలు వస్తుంటాయి, ఆ బర్డ్స్ వాయిస్ మార్నింగ్ లేవగానే ఎంత బాగుంటుందంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ప్లేస్ లేదు, కానీ ప్లేస్ ఉంటే ప్రతి ఒక్కరికి చెట్లు పెట్టుకోవాలనే ఉంటుందేమో. ఇక్కడ మాత్రం అట్లా కాదు, చెట్లు కంపల్సరీగా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో. అసలు ఈ కాలనీ పేరే గ్రీన్ హిల్స్ కాలనీ. ఇంకా గ్రీన్ హిల్స్ కాలనీలో గ్రీనరీ లేకపోతే ఎట్లా? ఆ బిల్డింగ్స్ మావి కాదు, అవి జెన్నెక్స్ట్ వాళ్ళవి. సో అది కాంక్రీట్ జంగల్. ఈ చెట్టు ఏమో రాగి చెట్టు. ఈ రాగి చెట్టు గాలి కూడా మా ఇంటి దాకా వస్తుంది, మా అదృష్టం. ఇంకా సూర్యకిరణాలు అయితే మార్నింగ్ లేచినప్పటి నుండి కిచెన్లో, హాల్లో, ప్రతి రూమ్లో పడతాయండి. ఓన్లీ ఒక మాస్టర్ బెడ్రూమ్లో తప్ప అన్ని రూమ్స్లో సూర్యకిరణాలు ఖచ్చితంగా టచ్ చేస్తాయి. అర్లీ మార్నింగ్ ఖచ్చితంగా విష్ చేస్తాడు సారు మాకు వచ్చి. అదృష్టం అండి మాది. వాస్తు అంటే అంతే కదా, గాలి వెలుతురు అవన్నీ మన ఇంట్లోకి సరిగ్గా వస్తున్నాయంటే వాస్తు ప్రకారంగా ఏ దోషాలు ఉన్నా క్లియర్ అయిపోతాయి. అశోక చెట్లు అండి, అశోక చెట్లు సౌండ్ పొల్యూషన్ తీసేస్తాయి. అయితే వాస్తు ప్రకారము అశోక చెట్లు దక్షిణం వైపు ఉంటే అప్పులు తీరుతాయంట. ఎవరికైనా అప్పులు ఉంటే దక్షిణం వైపు అశోక చెట్లు పెట్టుకోండి.